హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ విషయం ఏంటిది అంటే, మనం ఇక్కడ మా విలేజ్కి వెళ్తున్నాను. విలేజ్కి వెళ్ళే దారిలోనే ఉన్నాను. ప్రజెంట్ లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేస్తున్నా. విలేజ్కి వెళ్తున్నాను. మేబీ ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. వెళ్ళేటప్పుడు కూడా నేను దారిలో వీడియో తీస్తాను. కాకపోతే ఏంటంటే, నేను పర్పస్ ఏంటంటే వీడియో తీయడానికి గల కారణం ఏంటి అంటే, మన విలేజ్ లో మా ఇల్లు ఎట్లా ఉంది, మా ఊరు ఏది, అసలు నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు ఏది, మా ఇల్లు ఎక్కడ, అండ్ నా స్కూలింగ్ ఎక్కడ, మా స్కూల్ కూడా ఉంది. నా చిన్నప్పటి నుంచి తీపి జ్ఞాపకాలు అనే స్వీట్ మెమోరీస్ అని మా పల్లెటూరులో ఉన్నది. మా ఊర్లో ఉన్న వాగే కావచ్చు, మా ఊర్లో ఉన్న మసీదే కావచ్చు, మా ఊర్లో ఉన్న అండ్ ఎన్విరాన్మెంటే కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటిది అంటే, అందరూ ప్రతి ఊర్లలో ప్రతి ఒక్క ప్లేస్ అనేది ఉంటది. నాకు మా ఊరు అనేది స్పెషల్. నేను చూడడమే కాకుండా మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఒక చిన్న ఆలోచనతోటి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను గైస్. ఖచ్చితంగా మా ఊరు మీకు నచ్చుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్రతిదీ స్కూలే కానీ, బడే కానీ, మా ఊర్లో ఉన్న కొండే కానీ, వాగే కానీ, కొండపైకి వెళ్తే ఊరు మొత్తం కనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా పల్లెటూరు వాతావరణం అనేది ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చూసి ఆనందించండి. ఒకవేళ నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మన విలేజ్ లో ఉన్నాం. ఫస్ట్ మెయిన్ వచ్చేసి మన హోమ్ టూర్ లో మన ఇల్లు చూసేద్దాం. ఎలా ఉంది ఏంటి అనేది మీకు మా ఇల్లు ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను. వ్యూ పాయింట్ అంటే పైనుంచి చూపిస్తాను, ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, ఇప్పుడు మీకు ఇల్లు చూపెట్టడానికి మా బాబాయ్ వాళ్ళ ఇంటి పైకి వచ్చిన ఒకసారి మన ఇల్లు ఎలా ఉంది, ఇంకోటి ఏంటంటే మన ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. మా ఇంటి పక్కల వాతావరణం అనేది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. ఓకేనా? కమాన్. ఇగో ఇది మా ఇల్లు. మేము 6 monthsకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అలా వస్తూ ఉంటాం. ఈ ఇల్లు అనేది మా అమ్మ కట్టించింది. మా అమ్మ సొంత డబ్బులతోటి తను కట్టించింది. కాకపోతే శ్రమ నాది, అమౌంట్ అనేది మా మదర్ది. ప్రజెంట్ అయితే మా తాత ఉంటాడు ఇందులో. ఇది మా పార్కింగ్ ప్లేస్. ఇవాళ నా కారు, ఆ మెరూన్ కలర్ది. ఎలా ఉంది కారు? చుట్టుపక్కల వాతావరణం చూపిస్తాను చూడండి. మా ఇంటి మిద్దెక్కితే ఇది విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది తెలుస్తుంది. మా ఊరు కొండది, అక్కడికి కూడా వెళ్ళి వీడియో చూపిస్తాను మీకు. ఎలా ఉంది? మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం అనేది ఇలా ఉంటది. మంచి పల్లెటూరు వైబ్ ఇస్తుందా మీకు? ఇక మా బజారు, మా ఇంటి ఫ్రంట్ లుక్ అనేది ఇలా ఉంటది. వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు ఆటో పెట్టుకున్నారు. ఈ చెట్టు మాదే, ఈ జామ చెట్టు. ఇంట్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇది. ఇక
మాకు సొంతంగా బోర్ ఉంది. ఏదేమైనా సరే ఎక్కడైనా మనకు ఒక సొంత గూడు అనేది ఉంటే, సొంత ఇల్లు అనేది ఉంటే అది వేరు. రేపు ఫంక్షన్ ఉంది. ఇగో ఈ సామాన్ దానికోసమే. ఇది హాల్, వరండా. ఇలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్ చూద్దాం. మేము ఉన్నాం కదా, అయినా సరే సైడ్ చూద్దాం ఫస్ట్. మొత్తం సీలింగ్ చేయించుకున్నాను నేను. ఇది నా రూమ్. ఇది కిచెన్. వాళ్ళే ఓపెన్ చేసాం మేము. ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. ఒక 2-3 రోజులు ఇక్కడే ఉంటాం. చిన్న ఫంక్షన్ ఉండి వచ్చాం. ఇక్కడ మా ముసలోడు ఉంటాడు, మా తాత. ఇది మా ఇల్లు. మార్పులు చేపించాం. ఇల్లు కట్టడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. దాదాపు ఒక 1 ఇయర్ పాటు ఇక్కడే ఉండి ఇగో ఇలా నిర్మించుకున్నాం. మొత్తానికైతే మా ఇల్లు ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. డియర్ ఫ్రెండ్స్, మా ఊరు వచ్చేసి ఎంత బాగుంటది అంటే మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఈ విలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ, వాతావరణం కానీ చాలా అంటే చాలా కూల్గా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, పచ్చని పొలాలు. అది చిన్నప్పుడు ఆ గుట్ట మీద మేము ఆడుకునేది. ఇప్పుడు ఆ గుట్టనంతా తోమి అది ఫార్మింగ్ లో డివైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని 100 ఎకరాల వరకు కొన్నామని ఒక 10 ఎకరాలు రారు గట్ట అంతదా ఎవడైనా. ఇది మా ఊరు మసీదు. ప్రతి ఊర్లో మసీదు ఉంటది కదా, ఇది మా ఊరు మసీదు. ఇంకా క్లారిటీ కనిపించాలంటే నేను దగ్గరికి పోయి తీస్తాను. ఇది మా ఊరు మసీదు. ప్రతి ఊర్లో మసీదు ఉన్నట్టు మా ఊర్లో కూడా ఒక మసీదు ఉంది. దాదాపు 4-5 వేల గడప ఉంటది. అంటే విలేజ్ పీపుల్స్ అనేది 4-5 వేల మంది గడప, అంటే ఫ్యామిలీస్, అంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి. చాలా పెద్ద ఊరు ఇది. విలేజ్ ఎన్విరాల్ మాత్రం, అట్మాస్ఫియర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే మేము వీడియో తీసేటప్పుడు మాకు వాతావరణం కూడా బాగా సహకరిస్తుంది. ఆ విధంగా ఉంది. పొలం అనేది మా అత్త వాళ్ళది, మా మేనత్త వాళ్ళది పొలం. ఆ నుంచి ఆ స్తంభం కనిపించేదంతా మా అత్త వాళ్ళ పొలం. ఇది మా విలేజ్ లో బడి చాలా పెద్దగా ఉంటది. ఆ విలేజ్ కి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు దారి లేదు, సీసీ రోడ్ వేసారు ఇప్పుడే. ఆ బడి కూడా నేను చదువుకున్న బడి 1వ తరగతి నుంచి 3వ తరగతి దాకా ఇదే బడిలో చదువుకున్నాను నేను. అది చూపిస్తా మీకు. ఇగో ఇది మా పొలం. ఇది అంటే మాది ఇది. ఇగో ఈ మడి, దానిపైన మడి, ఆ మోటార్ కనిపిస్తుంది చూసారా, దాన్ని నేరుగా ఇక్కడి నుంచి ఇట్లా ఆ స్తంభం కానించి ఇది మా మా పొలం. ఇది 1/2 ఎకరం ఉంటది పొలం. ఇక్కడ చూసుకున్నట్లయితే విలేజ్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. మా విలేజ్ ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి గైస్. వావ్, వస్తుంది అసలు చూడ్డానికి.
అలా ఎటు మంచిగా ఇగో ఇది మన బడి అంటే నా బడి. నేను చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు అప్పట్లో చదువుకున్న బడి ఇది. ఇక్కడ చూడండి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఒక్కసారి మీకు ఒకసారి చుట్టూ చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్దగా ఉండేది గైస్. ఒక్కసారి చూడండి మీరు వాతావరణాన్ని. నేను అప్పట్లో చదువుకున్నప్పుడు దాదాపు ఒక 700 మంది 800 మంది స్ట్రెంత్ ఉండేది. కానీ ఇప్పుడు ఒక 50-60 మంది కూడా స్ట్రెంత్ అనేది లేదు. ఆ ఇక్కడ ఇది కొత్తది కట్టిరు చూసిన, ఇప్పుడు ఈ ఇల్లు ఇది ఉందా, ఇక్కడ ఆ నుంచి ఈడి వరకు ఒక పెద్ద బడి ఉండే. అంటే అది ఒక పాత బడి అని పిలిచేది మేము, పాత బడి అని చెప్పేసి పిలిచేది. కానీ దాని తర్వాత అది కొన్ని వాతావరణం అంటే అది రేకులతోటి కట్టింది కాబట్టి అది కూలగొట్టి మళ్ళీ ఇప్పుడు స్లాబ్ తోటి ఇటు కట్టిర్రు. అప్పట్లో ఇది కట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది పాతబడి అయింది, అది కూలగొట్టేసిరు. దాని తర్వాత అది కట్టిరు. అది కట్టిరు. ఇప్పుడు స్కూల్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కానీ స్కూల్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కానీ చదవడానికి ఎవరు లేరు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసేది ఏంది అని చెప్పేసి దాదాపు ప్రైవేట్ స్కూళ్ళకి మాత్రమే పరిమితం అవుతారు. ఇక్కడ చూస్తే మీరు దాదాపు ఇది వచ్చేసి ఒక 7-8 ఎకరాల్లో మాత్రం ఈజీగా ఉంటుంది. 7-8 ఎకరాల్లో ఈజీగా ఉంటుంది ఇంత పెద్ద బడి అనేది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక దాదాపు ఒక 10 విలేజ్ల నుంచి ఈ ఈ బడి ఈ బడికి వచ్చేది చదవడానికి. నేను స్ట్రెంత్ 700 నుంచి 800 వరకు స్ట్రెంత్ అంటే ఏ లెవెల్లో ఉండేది ఒక్కసారి ఆలోచించండి. అంటే నా బడి గుర్తుకు వచ్చి నేను చదివిన జ్ఞాపకాలు అసలు చూద్దామని చెప్పేసి, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చిన. ఈ ఒకటి స్వీట్ మెమొరీ ఇది ఏంటి అంటే, అప్పట్లో మేము చదువుకునేటప్పుడు అప్పట్లోనే కొత్తగా ఏంటంటే బోరింగ్లు అనేవి వేయడం అనేది స్టార్ట్ అయింది. దాదాపు మీకు చెప్తున్న విషయం వచ్చేసి ఒక 22 సంవత్సరాల కిందటి విషయం. అప్పట్లో ఏంటి అంటే ఎక్కువనే అవుతుంది, 22 కాదు, 26-27 సంవత్సరాల కిందటి 26 సంవత్సరాల కిందటి విషయం. అప్పట్లో కొత్తగా బోరింగ్ వేశారు. ఈ బోరింగ్ అనేది అప్పట్లో మాకు కొత్త కదా, అమ్మ ఇది భలే వేసారని చెప్పేసి దీనికన్నా ఎక్కువ మేము టైం అనేది స్పెండ్ చేసేది. అన్నం తినంగానే వచ్చి ఈయనే ప్లేట్ కడిగేది. బోర్లు గీర్లు అప్పట్లో ఏం లేకుండే, ఈయనే ప్లేట్ కడిగేది. ఇగో చూడండి, ఇది పాతగా అయిపోయింది. పాతగంటే పాతగా ఇక్కడ కనిపిస్తుందా, మొత్తం చిలుగు పట్టింది, పాతగా అయిపోయింది వాటర్. కానీ స్టిల్ ఇప్పటికి కూడా వర్క్ చేస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా మంచిగా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి అంటే ఇందాక బ్యాక్ సైడ్ నుంచి చూపించిన కదా, ఇది కొత్తగా కట్టిర్రు అని చెప్పి. ఇది కొత్తగా కట్టిర్రు. ఇక్కడ ఏమేమవుతుంది అంటే, మనకి సర్పంచ్ ఓటింగే కానీ ఇంకేదైనా ఎంపీటీసీ ఓటింగ్ సెక్షన్ అయితే ఏదైతే ఉంటుందో అది ఇక్కడనే ఏర్పాటు చేస్తారు. ఈ రూములో అనేది లీజుకి తీసుకొని, అంటే మామూలుగా తీసుకొని గవర్నమెంట్ అనేది ఇక్కడ బందోబస్తు చేపించి ఇక్కడనే ఏర్పాటు చేస్తుంది. ఊరు ప్రజలంతా కలిసి ఇక్కడికే వచ్చి ఓటేస్తారు. ఇది కొత్త బడి అంటారు. అంటే అది పాత బడి ఇందాక చూపించింది, ఇది కొత్త బడి. ఒక్కసారి మీరు జూమ్ చేస్తాను, అటు చూడండి ఎలా ఉందో. ఇది కొత్త బడి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా, దాదాపు ఒక 7-8 ఎకరాల్లో ఇది ఉంది. ఎవరైనా అంటే సమ్మర్ హాలిడేస్లో కానీ ఏ విషయంలోనైనా ఎవరింట్లోనైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా సరే బడి ప్రిన్సిపాల్ని కానీ ఊరు పెద్ద మనిషి అంటే మా ఊరు సర్పంచ్ని కానీ ఆయనతోటి మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఫంక్షన్ అనేది ఏర్పాటు అనేది చేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్,
ఎన్విరాన్మెంట్ మాత్రం ఇవాళ మాకు విపరీతంగా సహకరిస్తుంది. చాలా మా ఊరిలో గంగదేవమ్మ గుడి అని చెప్పేసి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, అంటే ఇంతకుముందు ఇందాక అక్కడ బోరింగ్ గురించి చెప్పానా, అక్కడ అసలు బోరింగ్ లేదు. దానికంటే ముందు ఈ ఏరియాలో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఒక బోరింగ్ ఉండేది. ఈ ఏరియాలో ఒక బోరింగ్ ఉండేది. అక్కడ వాటర్ కోసం ఎవరైనా సరే ఈ బోరింగ్ కాడికే రావాలి. అప్పట్లో ఈ గోడ కట్టలేదా, అది బడే మొత్తం, అది బడే మొత్తం. ఆ గోడ ఏదైతే కట్టారో చూసారా, అది లేదు అప్పట్లో. ఆ నుంచి అదంతా బడే. అక్కడ చదువుకొని భోజనం చేసి ఇలా అట్నుంచి ప్లేట్ కడుక్కోవడానికి ఇక్కడ ఒక బోరింగ్ ఉండేది. స్టిల్ ఇప్పుడు లేదు. ఇక్కడికి వచ్చి చిన్నప్పుడు ఎట్లుండేదంటే ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ గుడి వైపు ఈ బొమ్మ ఉంది చూసారా, చూపిస్తాను. ఈ బొమ్మ దగ్గర పూలు పెట్టి అలాగా ఆ గంగదేవమ్మకి చిన్నప్పుడు అలా మాకేమన్నా చిన్న చిన్న కోరికలు ఉంటే ఏంటంటే అలా స్వీట్ అంటే అప్పటి విషయాలు అలా దండం పెట్టని చెప్పేసి కోరుకునేది మేము. అయితే ఇదే విధంగా ఇంకోటి విషయం ఏంటంటే చిలిపి జ్ఞాపకం ఏంటి అంటే, ఇక ఇప్పుడు ఈ గూన ఉందా, ఈ గూన అనేది అటువైపు ఉండే ఆ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు కానించి అటునుంచి ఇటు వాటర్ ఫ్లో అవుతుంటే మేము మాత్రం ఆ తిన్న ప్లేట్ ఏదైతే ఉంటుందో చూసారా, అప్పుడు వాటర్ వచ్చేటప్పుడు అవతల నుంచి ఒక ఇద్దరు, ఇవతల నుంచి ఒక ఇద్దరు అటు నుంచి వదిలితే ప్లేట్ ఇటు నుంచి వచ్చేది. ఆ విధంగా ఆట ఆడేది. దురదృష్టవశాత్తు ఏమైంది అంటే ఒక రోజు నా ప్లేట్ అల్ల ఇరికింది. ప్లేట్ అనేది ఇరికింది. ఇంటికి పోతే మా అమ్మ మాత్రం విపరీతంగా కొట్టింది. ఆ కొడక అదే ఆటలు అది అని చెప్పేసి విపరీతంగా కొట్టింది. చిన్నప్పటి చిలిపి జ్ఞాపకాలు ఇవన్నీ మా విలేజ్లో. ఇప్పుడు వచ్చేసి మా ఊరు వాగు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఈ బ్రిడ్జ్ లేదు. ఒకసారి చూడు, ఈ బ్రిడ్జ్ అనేది, ఈ బ్రిడ్జ్ కట్టిరు చూసావా, అప్పట్లో ఈ బ్రిడ్జ్ అనేది, ఈ బ్రిడ్జ్ లేదు అప్పట్లో. బ్రిడ్జ్ లేకుంటే ఇక్కడ ఒక గుండం అనేది ఉంది. ఆ గుండం కూడా చూపిస్తాను. గుండం అంటే ఒక రాయి, ఈ నుంచి అటు పోవడానికి ఎంతంటే అసలు దారాలు 30 తిప్పల పడేది. ఒక పెద్ద వాన వరద కనుక వచ్చినట్లయితే ఆ ఊరు బడి పిల్లలంతా బడి బంద్. ఇంకా ఆ ఊరు బడి పిల్లలంతా బడి బంద్. దాదాపు అక్కడి నుంచి ఒక 200-300 మంది వచ్చేది. అది వెనిగండ్ల అంటారు. వెనిగండ్ల, ఆ ఊరు పేరు వెనిగండ్ల. అప్పట్లో ఈ బ్రిడ్జ్ లేదు, ఇప్పుడు కొత్తగా చేశారు. అంటే దీని గురించి చెప్తా, ముందరికి వెళ్ళి చెప్తాను రండి. ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ కట్టినాక కూడా మొన్న భారీ వరదలు వచ్చి ఇక్కడ నుంచి అంత పైకి వాటర్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అట్లా పోయినాయి. అంత ఘోరంగా వాన వచ్చింది. మీకు గుండం గురించి చెప్తాను అన్నాను కదా, ఇటు చూడండి, ఆ గుండం ఉంది చూసారా, ఇక్కడ రాయేస్తున్నాను మీకు కనిపించాలని, మీకు కన్ఫ్యూజ్ కాకూడదని చెప్పేసి. అదంతా పెద్ద గుండం అది. అప్పట్లో ఈ బ్రిడ్జ్ కట్టలేదు. అయితే ఆ వాగు ఎంత విపరీతంగా వస్తుంది అనేది మాకు ఎట్లా తెలిసేది అంటే, ఆ గుండం యొక్క హద్దుతోటి ఈరోజు వాగు అనేది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పేసి ఆ విధంగా మేము దారి అనేది వెళ్ళి రాకపోకలు అనేవి జరిగేవి. ఆ గుండం మునిగిందంటే ఆ గుండ లాగాల్సింది, ఎవడు రాడు ఇంకా. ఆ గుండ కనిపిస్తుంది సగానికే ఉంది అంటే ఓహో ఇవాళ తక్కువనే ఉంది వాగు అని చెప్పేసి అలా గుండం అంటే వాగు దాటి అలా వచ్చేటోళ్ళం. ఇంకో విషయం ఏంటంటే, ఈ వాగు గురించి చెప్పాలంటే ముఖ్యంగా నా చిన్నప్పటి జ్ఞాపకం ఏంటి అంటే, మా ఊళ్ళో బడి పోరా అని చెప్పి పంపితే ఒక పూట బడి పోయేది. మేము దుడ్డగాళ్ళం అంతా దోసుగాళ్ళం అంతా కలిసి బంకు కొట్టి ఈ గుండంలో ఈ వాగులో ఫుల్ స్నానం చేసేది. 1 2 గంటలు 3 గంటలు దాకా స్నానాలు చేసి, ఏంద్రా స్కూల్ టీచర్ అడిగితే ఏంద్రా యాడికి పోయిర్రా అంటే, ఏం లేదు సార్ ఇట్లా మావోనికి బాగాలేకుండా పోతే, మరి కళ్ళు ఏంద్రా అంత ఎర్రగా అయినట్టు, ఈతలు కొట్టి ఏమవుతాయి, ఎర్రగా అవుతాయి కదా కళ్ళు. అది చూసి గుర్తుపట్టి మమ్మల్ని విపరీతంగా సారా బాధేటోడు, అంటే కొట్టేటోడు.
ఆ యొక్క జ్ఞాపకం అనేది వాగు ద్వారాగా మా ఊరు వాగిది. మీకు ఇంకా క్లారిటీగా అనిపించాలి అంటే, ఇంకా క్లారిటీగా రావాలి అంటే, మా ఊరు పైనుంచి మాకు అక్కడ కొండ ఉంది చూసారా, ఆ కొండపైకి ఇప్పుడు వెళ్తాను. అక్కడి నుంచి మా ఊరు అందాలు మొత్తం పక్కూరు కూడా కనిపించింది ఫ్రెండ్స్. అది చూపిస్తాను మీకు, చూడండి. స్టే ట్యూన్. మళ్ళీసారి మా ఊరి యొక్క వాతావరణం, మా ఊరు పొలాలు ఒకసారి చూడండి. క్లోజప్లో తీస్తున్నాను. అంటే చాలామంది ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు. విలేజ్ వాతావరణం అంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది. అంటే ఈ ఎన్విరాన్మెంట్ చూస్తుంటే, ఈ వాతావరణం పచ్చని పైరు చూస్తుంటే నాకే చూడముచ్చటగా ఉంది. ఎందుకంటే 24 గంటలు మనం సిటీల్లోనే ఉంటాం కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. మీకోసం మళ్ళీ మళ్ళీ ఈ వాతావరణం అనేది చూపిస్తున్నాం. ఇక మా ఊరు కొండ దగ్గరలోకి వచ్చాము మేము. ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి ఊరు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాం. ఇక మా ఊరు కొండపైకి ఎంత పైకి ఉందో చూడండి. ఈ కొండ అనేది ఎక్కుతున్నాం మనం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం జేసీబీలతోటి మొత్తం కొండ మొత్తం తోమారు. దాదాపు సగం కొండ పోయింది. అసలు అప్పట్లో చాలా అంటే చాలా బాగుండేది. దాదాపు మొత్తం కొండ పోయింది, సగం కొండ అయిపోయింది. విపరీతంగా తోమి ఈ కొండను మొత్తం ఊరు రోడ్లకి మట్టి పోపించేది. ఇక్కడ చూడండి, మేము సగం ఎక్కేమో లేదో మొత్తం వాతావరణం అనేది ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇది సగమే ఎక్కినాం మేము. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళి మొత్తం వ్యూ అనేది ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇక మీకోసం ఇంత కష్టపడి ఎక్కుతున్నాం, అసలు పట్టు లేదు ఏం లేదు. ఏ నుంచి అటు పడ్డం అంటే కథమే. దీనికోసమైనా ఒక లైక్ అయినా చేయండి. అక్కడ బండి కనిపిస్తుందా, ఆ నుంచి అసలు కొండ తోమి దారి లేదు. అయినా సరే మీకు చూపిద్దామని ఒక ఉద్దేశంతో అటు చూసారా, కింద పడితే కథమే మొత్తం. అసలు పట్టుకోవడానికి కూడా ఏది లేదు. అంతా మీకోసం చూపిద్దామని వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను. కొండ పైన ఉన్నాం మనం. వ్యూ పాయింట్ ఎలా ఉంది చూడండి. వావ్, మొత్తం ఊరు పక్కూరు. అదేమో పక్కూరు. అసలు ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. అది పెద్ద కొండ, పెద్ద కొండ అంటారు. పెద్ద గుట్ట, చిన్న గుట్ట. ఇప్పుడు మనం చిన్నదాని మీద ఉన్నాం. వ్యూ కనిపించడానికి ఇది ఒక్కటి ఎక్కితే చాలు. ఇప్పుడు మనం వచ్చిన దారి అది. అక్కడి నుంచి ఇక్కడ ఆ టర్నింగ్లో గంగదేమ గుడి. ఇదేమో స్కూల్ వీడియో చూపించాను కదా, స్కూలు. ఇది మసీదు. వ్యూ పాయింట్ చూడండి, మైండ్ బ్లోయింగ్ ఉంది. వావ్, మీకు ఈ ప్లేస్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కుప్పలుగా వస్తూనే ఉంటాయి. నేను ఎల్లప్పుడూ ఇవన్నీ చెప్పడానికి ఉన్నాను మీకు. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. ఒకరోజు ప్లాన్ చేసుకొని వద్దాం. విలేజ్ అనేది ఎలా ఉందో చూడండి.
ఇగో చెప్పడం మర్చిపోయాను, ఇదంతా కనిపిస్తుందంటే మా ఊరు వాగు ఇది. ఇగో ఇది అక్కడ చెక్ డ్యామ్ కట్టిరు, ఇదంతా మా ఊరు వాగు. మీకు చూపిస్తా చూడండి ఎక్కడి నుంచి వెళ్తుంది. జస్ట్ ఈ వాగును ఫోకస్ చేయండి. ఆ వాటర్ ఉంది చూసారా, అదంతా అలా అలా పైకి ఇది చూడండి, ఆ నుంచి ఇటు వస్తుంది వాగు. ఫ్రెండ్స్, ఇది మా ఊరు మసీదు. చెప్పాను కదా, ఈ ఊరు నుంచి కూడా అంటే ఈ మసీదు నుంచి కూడా చిన్న ఒక చిలిపి జ్ఞాపకం అనేది ఉంది. చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు హాలిడేస్ ఎప్పుడైతే వస్తాయో సమ్మర్ హాలిడేస్లో, అప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే చెప్పుకుంటే బాగోదు కానీ ఎంగిల్ బీడీలు ఉంటాయి సార్, బీడీలు తాగేసిన బీడీలు ముక్కలు ఏరుకొని నేను నా బ్యాచ్ ఒక 10 మంది ఉంటాం ఫ్రెండ్స్ అప్పట్లో, ఏరుకొని అవన్నీ తీసుకొని వచ్చి మసీదు వెనకాల ఒక బాత్రూమ్ ఉంది, ఆ బాత్రూంలో కూర్చొని కారపొట్లాలు అవి తీసుకొని వచ్చి అక్కడ ఎంగిల్ బీడీలు కాల్చుకుంటూ అలా ఉంటుండే. ఒక ఊరు పర్సన్ చూసి, ఏం పని రాయడా, ఏమో చదువుకోమంటే లంగపాలు చేస్తారు అది అని చెప్పి అని అంటే, వాడు వెళ్ళి మా అమ్మకి చెప్పిండు. మా అమ్మకి చెప్పడం వల్ల ఏంటంటే కుక్కని కొట్టినట్టు కొట్టింది. ఆ అనుబంధం అనేది అంటే ఆ యొక్క చిలిపి జ్ఞాపకం అనేది నాకు ఈ మసీద్ ద్వారాగా ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ ఈ మసీదులోనే ఏదైనా సరే మా ఇస్లామిక్ ప్రకారం ఏది జరిగినా సరే మేము ఈ మసీదులోనే అన్నీ చేస్తూ ఉంటాం. శుక్రవారం పూట నమాజే కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు చాలా రూట్ కానీ అది ఇది చాలా ఉండే. ఇంతకుముందు మొత్తం చెట్లు చెదారం అదంతా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం వాతావరణం మాత్రం చాలా అంటే మసీద్ యొక్క కమిటీ వాళ్ళందరూ కలిసి మంచిగా అభివృద్ధి చేశారు. వాతావరణం అనేది బాగుంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళీ కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం విలేజ్ నుంచి మన మండలానికి వెళ్తున్నాం. అంటే ఒక చిన్న టౌన్ టైప్ లో ఉంటది. ఇక్కడ వచ్చేసి మనకి ఏం కావాలనుకున్నా ఏ ఐటమ్ అయినా సరే అక్కడే దొరుకుతుంది. దాని పేరు నిడమనూరు అంటారు. నేను ప్రజెంట్ అటు సైడే వెళ్తున్నాను. అక్కడ నాకు బాగా, నేను ఎప్పుడైనా వస్తే తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అక్కడ శ్రీనివాస హోటల్ అని చెప్పేసి ఉంటది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఎంత 5 ఈవినింగ్ 5:30 అవుతుంది. అలా మేము సరదాగా అలా టీ తాగడానికి, లేకపోతే నాకు ఆకలి అవుతుంది వాస్తవానికి, ఆ హోటల్ గుర్తొచ్చి అటు తిందాం అని చెప్పేసి వెళ్తున్నా. అటు అది ఉంటుందా ఉండదా అనేది చూద్దాం. ఒకవేళ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తా. ఇంకోటి ఆ నిడమనూరు ఎలా ఉంటుందా ఏంటి అనేది మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. మనం అయితే నిడమనూరు అని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసాం. శ్రీనివాస హోటల్ అని చెప్పాను కదా, ఇదే హోటల్. ఇక్కడ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. మీరు ఎక్కడి నుంచి, మిర్యాలగూడ నుంచి హాలియా వెళ్ళే రోడ్లో ఈ నిడమనూరు అనే ప్లేస్ లో శ్రీనివాస హోటల్ ఉంటది. వాళ్ళ బోర్డు కూడా ఉంది. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళకి కాల్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు ఐటమ్లు కూడా లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని జస్ట్ 100 రూపీస్ మాత్రమే కడుపు నిండా తిన్నోడికి తిన్నంత భోజనం అనేది పెడతారు. టేస్ట్ మాత్రం బాగుంది. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ లొకేషన్ కన్ఫ్యూజ్ కాకుండా చూపిస్తాను, ఒకసారి చూడండి. చికెన్ గ్రేవీ ఇది, ఒక 4-5 కూరలు ఉన్నాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, బాగుంది. నేను